జై వాసవి ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్లో భాగంగా నేను మాధవధార స్కూల్కి గవర్నమెంట్ హై స్కూల్కి వచ్చానండి. అక్కడ ముందు రోజు హెడ్ మాస్టర్ గారితో పర్మిషన్ తీసుకొని సెషన్ ఇవ్వడానికి వచ్చాను. ఇప్పుడు మనము ప్లే గ్రౌండ్లో ఉన్నాము. ఇప్పుడు క్లాస్లోకి వెళ్తున్నాం. Good morning. ఎలా ఉన్నారు? ఎలా ఎంజాయ్ చేశారు హాలిడేస్? ఎవరు ఆలోచించని చెప్పండి. ఎవరు బాగా ఎంజాయ్ చేశారు? వేరే వాళ్ళకి చెప్పకూడదు. ఎవరికి వాళ్ళు వాలంటరీగా నిల్చోవాలి. నేను అడుగుతాను, చెప్తారా? జస్ట్ ఏం చేశారు సెలవులు అంతే. చెప్పు. సెలవు వెళ్తారా? మరి బ్యాక్ టు స్కూల్ ఎలా ఉంది? ఇప్పుడు మనకి రెగ్యులర్ గా ఇప్పుడు మనకి ఏంటవుతాయి? ఎకడమిక్స్, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్, సైన్స్ అవే కదా మన సబ్జెక్ట్స్. వాటికి కాకుండా కొంచెం మనము డిఫరెంట్ గా కొంచెం తెలుసుకుందామా? కొత్త వర్డ్ ఒకటి నేర్చుకుందాం. ప్రోక్రాస్టినేషన్. చెప్పండి. ఎప్పుడైనా విన్నారా వర్డ్? ప్రోక్రాస్టినేషన్ అంటే మీనింగ్ ఏంటి చూద్దాం. నెక్స్ట్ మనము చేయవలసిన పనులని ఆలస్యం చేయడాన్ని ఏమంటాము? అలా చేస్తావా మనం ఎప్పుడైనా? ఏ వాయిదా వేయరా? ఏ విషయాలు వేస్తారు చెప్పండి. చదువు విషయాలు. వెరీ గుడ్. ఇంకా ఏ విషయాల్లో చేస్తాం? హోంవర్క్ చేయడంలో, రీడింగ్ చదవాలన్నా కూడా మనం వాయిదా వేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏముంది? హోంవర్క్ చివరి విషయాల్లో చేయడం. ఇప్పుడు దీనికి నేను చిన్న కథ చెప్తాను. కథ అంటే ఇష్టమైన అందరికీ. కథ చెప్పిన తర్వాత దానిలో మీరు ఏంటి అర్థమైందని చెప్పాలి. ఎవరు చెప్తారు? చెప్పండి. నేను చెప్పగలనా లేదా అన్నది కథ. మనం సినిమాకి వెళ్తే స్టోరీ మనం సినిమాకి వెళ్ళాము. మనం ఏం చేస్తాం? మన్నాడు వెంటనే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే నేను సినిమాకి వెళ్ళాను, ఈ సినిమా ఇలా ఉంది, హీరో ఇలా అని చెప్తా లేదా? అలాగే చిన్న కథ చెప్తాం. మనం స్కూల్ పిల్లల కథ. దాని గురించి మీరు చెప్తారా? నేను అంటే అందులో మీకు ఏంటి అర్థమైంది చెప్పాలి. ఒక ఊర్లో అలాగే ఒక స్కూల్లోని ఇద్దరు అమ్మాయిలు, సీత, గీత అని ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. సీత, గీత ఇద్దరు అమ్మాయిలు ఏం చేశారు? వాళ్ళకి సైన్స్ టీచర్ ఏం చెప్పారంటే 10వ తారీఖుని ఎగ్జామ్ ఉంది. 10వ తారీఖు ఎగ్జామ్ ఉంది అంటే చదవాలని ఇద్దరు బాగా బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి పక్క ఇల్లు, ఇద్దరు బాగా బెస్ట్ ఫ్రెండ్స్. ఈ సీత, గీత ఏం చేశారు? అమ్మాయి ఎగ్జామ్ ఉంది కదా, చదువుకోమని సిలబస్ ఇచ్చారు. 5 చాప్టర్స్ ఉన్నాయి. 5 చాప్టర్స్ కంపల్సరీగా మీరు బాగా చదువుకొని ఎప్పుడు ఎగ్జామ్, ఎప్పుడు డేట్, ఎప్పుడు 10th. ఫ్రెండ్స్ ఎవరెవరు ఇద్దరు? ఇప్పుడు సీత ఏం చేసింది ఏంటంటే ఇవాళ మేడం చెప్పారు ఇంటికి వెళ్ళిన వెంటనే అమ్మ 5 చాప్టర్స్ ఉన్నాయి కదా, 10 days టైం ఉంది. ఒక చాప్టర్ 2 days. ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 5 చాప్టర్స్ ఉన్నాయి. ఎన్ని రోజులు ఉన్నాయి? 10 days ఉన్నాయి. సీత ఏం చేసింది? ఒక చాప్టర్ 2 days అలాగే ప్లాన్ చేసుకొని సీత చదవడం మొదలుపెట్టింది. గీత ఏం చేసింది? లేదంటే 10 days ఉన్నాయి కదా, ఇవాళము టీవీ చూద్దాం, తర్వాత మన ఫ్రెండ్ బర్త్డే కదా, బర్త్డేకి వెళ్దాము అలాగే అనుకొని ఫస్ట్ డే వేస్ట్ చేసింది. రేపటి నుంచి చదువుదాం. సేమ్ ఏం చేసింది? ఎలా కదా పర్వాలేదు. ఈ లోపల సేమ్ ఎన్ని చాప్టర్స్ కంప్లీట్ అయినాయి? 1 చాప్టర్ కంప్లీట్ అయింది. ఇంకా 3-4 చాప్టర్స్ ఉన్నాయి. ఇంకా గీత ఇంకా స్టార్ట్ చేయలేదు. అలాగే ప్రతిరోజు ఇవాళ ఎలాగైనా చదివేస్తాను లేకపోతే రేపు చదువుతాను అని అలాగే మనం ఏం చేసుకుంటే గీత అలాగే పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చింది. సీత మాత్రం కరెక్ట్ గా ఎగ్జామ్
30 మార్క్స్ వచ్చాయి ఎందుకు అలా అయింది అనేసి అప్పుడు ఏంటి కూర్చోండి చెప్పి ఇక్కడ మనమే కదా అందరూ మనమేనా మన క్లాస్మేట్ కదా చదవకుండా ఈ రేపు చదువుకున్న పోస్ట్ పోన్ చేసుకోవడం వల్ల అందరూ క్లాస్ మనకి ఎకడమిక్ ఇయర్ అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మనము చేయగలం. ఇప్పుడు గీతలా ఉంటావా మనం సీతలా ఉంటావా అంటే ఇప్పుడు మనకి ఇంకా స్టార్ట్ అయింది. ఇంకా ఎంత ఓ ఇయర్ అంతా ఉంది కదా ఓల్డ్ టైం ఉంది కదా మనం హ్యాపీగా ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం అనేసి అనుకుంటే మనకి మార్క్స్ తక్కువ వచ్చి అప్పుడు టెన్షన్ అయిపోయింది. అది ఆ వాయిదా వేయడం గురించి ఇప్పుడు ప్రొకాషనేషన్ అంటే స్పెల్లింగ్ చూడండి. స్పెల్లింగ్ ఏంటంటే అంటే వాయిదా వేయడం. నెక్స్ట్ సార్ ఇప్పుడు మనము ఈ వాయిదా వేయడానికి కారణాలు చెప్పాలి. ఇప్పుడు వాయిదా వేయడానికి కారణాలు ఏమై ఉంటాయి? మేజర్ కారణం ఏంటంటే మనము ఒకవేళ ఏంటంటే పాస్ అవుతామో లేదో ఎందుకు నేను చదవడం అది అదొక కారణం. తర్వాత లేజినెస్ అంటే ఏంటి? నేను ఏం చేసింది ఏంటంటే నెక్స్ట్ డే చదువులో అది అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చింది లేజినెస్. తర్వాత ప్రేరణ లేకపోవడం ఇంట్లోని అమ్మ నాన్న పనులకు వెళ్ళిపోవడం ఏదో ఉద్యోగం చేయడం పనులకు వెళ్ళిపోతే మనకి ఎవరు చెప్పిన వాళ్ళు లేకపోయినా కూడా మనం వాయిదా వేస్తాం. అవునా కదా? మనం ఏదైనా సరే పని చేయాలి అంటే మన మట్టికి మనం మోటివేట్ అవ్వాలి. లేకపోతే తల్లిదండ్రులు చెప్పాలి. కొంచెం మీరు పెద్దవాళ్ళు అయినారు కాబట్టి మీకు ఎవరు చెప్పకూడదు. చదువుకోవాలని మీకు తెలుస్తుంది కదా. మీకు అమ్మ చెప్తేనే చదువుతారా? అది ఎప్పుడు మీకు చెల్లి తప్పుడు ఉన్నారనుకో వాళ్ళు మాత్రం చెప్పాలి. ఇద్దరే చెప్పాలి లేదా అమ్మేనా నాన్నని చదువుకోమని చెప్పాలి. ఇప్పుడు మనం ఏ క్లాస్ 9th క్లాస్ వచ్చావా 9th క్లాస్ వచ్చినప్పుడు కూడా అమ్మ చదువు తిను డ్రెస్ వేసుకో అవన్నీ చెప్తున్నారా అమ్మ? మీరు ఏ రోజుకి ఆ రోజు కార్యక్రమాలు మీరు రొటీన్ చేసేస్తారు. అందుకే ఇప్పుడు ఏంటంటే ఇయర్ స్టార్టింగ్ కాబట్టి మీరు ప్లాన్ జాగ్రత్తగా ఆలోచించుకొని వాయిదా వేయకుండా మనం చదువుకోవాలన్నందుకని మనం ఈ టాపిక్ మనం ఇవాళ నేర్చుకుంటున్నాం. అవసరంగా మనకి అంటే ఇప్పుడు మనకి పెద్దవాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనం ప్రేరణ అంటే నేను చదవాలి అని నేను దానికంటే మంచి మార్కులు తెచ్చుకోవాలి క్లాస్ లో మంచి మార్కులు తెచ్చుకోవాలి అందరికంటే మంచి టాపర్ అవ్వాలి అని మనకి మనం ఆలోచన పెట్టుకోవాలి. తర్వాత ఇది మనకి చాలా మందికి ఎంతమంది మొబైల్ చూస్తారు చెప్పలేదంటే మొబైల్ అంటే అందరూ అమ్మాయిలు 100% ఎత్తారు. అమ్మాయిలు చూడరా? ఎందుకంటే మొబైల్స్ అందరికి ఏంటంటే మొబైల్స్ అందరికి డిస్ట్రాక్షన్ అవుతుంది. కానీ అది మనం కంట్రోల్ చేసుకోగలిగితేనే మనం చదువు ముందుకు వెళ్తారు. ఓకే కదా? మనం ఏంటంటే ఒక గంట చూద్దాం అనుకుంటారు రీల్స్. టైం దొరికితే రీల్స్ చేస్తున్నారా? అప్పుడు చేస్తున్నారు కొంతమంది. మొబైల్ యూజ్ చేయడం అది కూడా మీరు అది చూడొద్దని చెప్పట్లేదు. ఎందుకంటే దాన్ని ఎలా యూజ్ చేయాలి అన్నది మనం చూసి ఒక టైం పెట్టుకోవాలి. అలా టీవీ ఇప్పుడు మనము ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా మనము భోజనం చేసినప్పుడు ఎక్కడ చేస్తాం? భోజనం ఇంటి దగ్గర మనం భోజనం ఎక్కడ చేస్తాం? డైనింగ్ టేబుల్. తర్వాత మనం దేవుడు దండం పెట్టుకుంటామా? అదే కదా దేవుడు కదా. తర్వాత పడుకోవడం చదువుకోవడం ఎక్కడ చదువుకుంటాం? హాల్లో చదువుతారా? అక్కడ టీవీ హాల్లో ఉంటుందా? కొంతమంది చెప్తున్నారు టీవీ హాల్లో ఉంటారు. టీవీ హాల్లో ఉండాలి. పుస్తకం మనం చదువుతూ ఉంటాం. అవునా కదా? మనము అందుకని మనము ఏంటంటే రోజు ఒక ప్లేస్ మనం తింటాం. దేవుడి గదిలో తిన్నాం కదా. అంటే అలాగా మనము చదువుకోవడానికి కూడా ఇంటిలోని ఒక ప్లేస్ మనం ఏంటంటే చిన్నది అయితే చిన్నది
పెద్దదైతే పెద్దది, దానికి ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళకి అంత పెద్ద రూమ్ ఉంది, మాకు రూమ్ లేదు, చదవడానికి అనే ఇబ్బంది లేదు. మన ఇంట్లోని ఎక్కడైతే ఒక ప్లేస్ ఉందో ఆ ప్లేస్ లో కూర్చొని మనం రెగ్యులర్ గా ఒక టైం పెట్టుకుంటే అక్కడ కూర్చొని మనం పుస్తకాలు తీసి ఇక్కడ ప్లేస్ అనుకో, అక్కడ మీరు కూర్చున్నారు ఎవరైనా సరే, అప్పుడు ఇంట్లో అమ్మకి నాన్నగారికి ఏమన్నా అర్థం అవుతుంది, అమ్మ తను చదువుతుంది, పనులేవి చెప్పకూడదు. మరి ఏంటంటే పుస్తకం చూస్తూ ఉంటా, టీవీ చూస్తుంటే వారికి ఏమనిపిస్తుంది, వెళ్ళి ఆ పుట్టుకెళ్ళి ఏదో తీసుకురా, లేకపోతే పొయ్యి మీద అన్నం ఉంది ఆపు, ఇవన్నీ చెప్తారు. కానీ ఒకే టైప్ లో ఇప్పుడు మనకి ఇవి చాలా ఇంపార్టెంట్. ఇయర్ స్టార్టింగ్ లో ఉన్నాం, 9th క్లాస్, నెక్స్ట్ 10th క్లాస్. ఇది ఏంటంటే 9th to 10th మీకు చాలా క్రూషియల్ టైం. ఇప్పటి వరకు 8th వరకు మనం ఎలాగో ఆడేసి అలాగా టైం వేస్ట్ చేస్తాం. ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి మీరు చక్కగా ప్లాన్ చేసుకొని అంటే ఇప్పుడు ఒక ప్లేస్ లో కూర్చుంటే టైం కూడా ఒకే టైం ఒకే ప్లేస్ దగ్గర కూర్చుంటే మనకి ఏంటంటే ఒక వైబ్రేషన్, ఆ ప్లేస్ లోకి వెళ్ళగానే చదవాలి అన్న ఆలోచన వస్తుంది. అవునా కదా? అలా చేద్దాము ఇవాళ నుంచి. ఇంటికి వెళ్ళిన తర్వాత సోఫాల మీద కుర్చీల మీద పడుకొని చాలా మంది అలా చదువుతారా లేదా? ఇలా అనుకుందా? అవునా కదా? అందుకని ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి, ఒకే ప్లేస్ లో ఒకే టైంకి, అక్కడ ఎంత సీరియల్ వచ్చినా సరే రోజు అదే టైంకి చదివితే అమ్మ బాబు చదువుతుంది కదా అని అమ్మ ఏం చేస్తుంది, సీరియల్ ఆపేసి బాబు చదువుకుంటున్నాడు, బాబు చదువుకుంటుంది, ఇది వేయకూడదు, మనం మార్నింగ్ చూసుకోవచ్చు అనుకుంటారా లేదా? అలాగే మనము ఇంట్లో వాళ్ళని చెయ్యాలి, ఏంటంటే ట్రైన్ చేయాలి. ఎందుకంటే చదివేటప్పుడు మనకి డిస్ట్రాక్షన్, టీవీ వల్ల కానీ, ఇంట్లో వాళ్ళ కానీ, మొబైల్ వల్ల కానీ మనం డిస్ట్రాక్ట్ అంటే అక్కడ చదువు నుంచి వేరే వైపు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. తర్వాత ఏంటిది, వ్యాయామం చేయడం లేదా ఆలస్యంగా లేవడం. మనం ఉదయం ఎన్ని గంటలు లేస్తాం? 6:30. ఇంకా మీరు 6:30 ఎన్ని గంటలు లేస్తారు? 6:30. ఎవరైనా ఎక్సర్సైజ్ చేస్తారా? అడిగినప్పుడు ఎవరో ఒక్కరే ఆన్సర్ చెప్పాలి. అందరూ కలిపి మాట్లాడితే అర్థం అవుతుందా? అందుకని ఎవరు ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఒక్కరు లేచి నిల్చొని చెప్తే మిగిలిన వారికి అర్థం అవుతుంది. అంటే మనం చిన్న చిన్న వ్యాయామాలు చేయడం కానీ, తొందరగా మనకు ఒక సేయింగ్ ఉంది, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్. అంటే రాత్రి తొందరగా పడుకోవాలి, ఉదయం అప్పుడు దానివల్ల ఏంటంటే మన మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది, మనం ఏదైనా చదివినా బోరెక్కుతాయి. ఏంటంటే రాత్రి 12 వరకు అమ్మ పడుతుందా సరే సెల్ చూడటం అలాంటివి అవి చేయకుండా, ఏదంటే మీ కెరియర్ బాగుండాలి, 9th క్లాస్ తర్వాత 10th తర్వాత ఏం చదవాలి, మంచి మార్క్స్ రావాలి అన్నది మీరు ఆలోచించుకొని అలా చేయాల్సి ఉంటుంది. మనం ఎందుకు అని ఆలస్యం చేస్తాం, పనులు వాయిదా వేయడం, ఆలస్యం చేయడం ఎందుకు చేస్తాం? ఇప్పుడు మ్యాథ్స్ ఏంటంటే మనకి టీచర్ ఒక లెసన్ చెప్పారు, మ్యాథ్స్ ఒక ప్రాబ్లం చెప్పారు, ఒక ఫార్ములా చెప్పారు, మనం ఏంటి అది అక్కడ చూడాలి, అబ్బాయి తను ఏదో చేసుకుంటాడు. క్లాస్ చెప్పినప్పుడు వినకపోతే మనకి అర్థం, ఇంటికి వెళ్ళి హోంవర్క్ ఏం చేస్తాం, చేయలేం. అందుకని మనము ఇక్కడ టీచర్ చెప్పినప్పుడు జాగ్రత్తగా విని రాసుకుంటే మనకి ఏంటంటే కష్టం అనిపించదు. ఇక్కడ మనం క్లాస్ లో విన్నాం, అర్థమైంది, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్ ఇస్తే ఏం చేస్తాం, చక్కగా రాసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఏంటి, పక్కలతో మాట్లాడడం, ఏదో ఊసులాడడం, అక్కడ కిటికీలో ఎవరు ఏం చేస్తున్నారో ఆ కిటికీలో ఏంటి, మనం క్లాస్ లో కాన్సన్ట్రేట్ చేయకుండా ఉంటే మేడం ఏం చెప్తారు, మన మ్యాథ్స్ టీచర్ ఏం చేస్తారు, తను బోర్డు మీద అవన్నీ చేసి చూపించేస్తారు, మేడం వెళ్ళిపోతారు. నష్టపోయేది ఎవరు? అందరూ కాదు, ఎవరైతే వెళ్ళలేదో వాళ్ళు నష్టపోతారు, విన్న వాళ్ళు ఎందుకు నష్టపోతారు? అవునా కదా? అందుకని మనం క్లాస్ లో ఉన్నప్పుడు మనము జాగ్రత్తగా దృష్టి పెట్టి వినాలి. తర్వాత ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆసక్తి లేకపోవడం. ఏంటంటే మనం స్కూల్ అమ్మా నాన్న గురించి వచ్చావా, మన గురించి వచ్చావా అది ఆలోచించుకోవాలి. మనకి గవర్నమెంట్ డ్రెస్లు ఇస్తుంది, బుక్స్ ఇస్తుంది,
ఇస్తుంది, బ్యాగ్ ఇస్తుంది, దాంట్లో వస్తున్నావా? ఎందుకంటే ఇప్పుడు మనము ఆసక్తి ఉండాలి. మనం ఏ పని చేసినా ఆసక్తితో. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి మీ నాన్నగారు ఏం చేస్తారు? నేను వచ్చిన లెక్క ఇప్పుడు ఇప్పుడు నువ్వు మళ్ళీ అదే పని చేయాలనుకుంటున్నావా, మంచి ఉద్యోగం చేయాలనుకుంటున్నావు? అవునా కదా? ఇప్పుడు అమ్మ నాన్న కష్టపడి మనకి ఎందుకు చదివిస్తున్నారు? వాళ్ళు ఉన్న స్థితి నుంచి మనం ఇంకా కొంచెం బాగా చదువుకొని ఉద్యోగం చేయాలి అన్న ఉద్దేశంతోనేనా? ఇప్పుడు మనం అలా చదవకుండా ఉంటే ఏమవుతుంది? నాన్నగారు లాగానే అవుతుంది, అంతకంటే కిందకైనా దిగుతాం. మరి ఇప్పుడు వాళ్ళంతా కష్టపడి మనకి వదిలి వేసిన వెంటనే తయారయ్యి మనకి అంటే గవర్నమెంట్ డ్రెస్సులు అవి ఇస్తుంది, కానీ మనము వేసి తయారై రావడం అన్ని చేస్తున్నాము. అందుకని కొంచెం దృష్టి పెట్టి మనం ఏంటంటే ఈ 2 years మనం జాగ్రత్త. ఇప్పుడు ఈ 2 years మనం జాగ్రత్తగా చదివితే నెక్స్ట్ ఏంటి అన్నది ఇదే మీకు పునాది. నైన్త్ ఏంటంటే సబ్జెక్టు ఏంటంటే కంఠస్థ పెట్టి రాసేయడం అది కాకుండా ఆ ఫార్ములా ఎలా వస్తుంది అన్నది కొంచెం దాని గురించి ఆలోచించి రాయాలి. లేదా పక్క వాళ్ళు అంటూ చూసి రాయడం అలాంటివన్నీ చేస్తే తర్వాత ఎగ్జామ్స్ ఎవరు చూపిస్తారు? ఇక్కడ ఎగ్జామ్స్ పాస్ అయిపోతాం, పక్క వాళ్ళు చూసి రాసి అలా కాకుండా కాన్సెప్ట్ అన్నది అర్థం చేసుకో. ఆ ఫార్ములా ఏంటి, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ ఎందుకు వచ్చింది అలా అన్నది మీరు ఆలోచించి కొంచెం దృష్టి పెట్టి వినడం వల్ల అవుతారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే కష్టానికి బదులుగా సరదా కోరుకోవడం. ఇప్పుడు ఏంటంటే మన ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేయాలి, హోంవర్క్ చేయడానికి ఇష్టం లేదు, అక్కడ పక్కన ఆడుకుంటున్నారు, అక్కడికి వెళ్ళిపోవాలి అంటే అది సరదా. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? అది కష్టం అని కాకుండా మనం ఇష్టంతో చేయాలి. ఇంకా మనం అనుకున్నాం అంటే ఇంకా టైం ఉంది. రేపు స్కూల్కి ఓపెన్ చేయాలంటే ఇంటికి వెళ్ళి వెళ్ళి చేసేయాలి. పొద్దున్న లేచి చేస్తాము అంటే అవ్వదు కదా. నెక్స్ట్ ఇప్పుడు అలా ఆలస్యం చేయడం వల్ల ఏంటి మనకి ఫలితం ఏంటి వస్తుంది? మార్కులు తక్కువగా వస్తాయి. మార్కులు తక్కువగా వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉదాహరణకి దీనికి 80 మార్కులు వచ్చాయి, నీకు 40 వచ్చాయి, అప్పుడు ఎలా ఉంటారు? మీ ఇద్దరు పక్క పక్క ఇళ్ళలో ఉంటారు. అప్పుడు మీ అమ్మగారే ఉంటారు, మీ అమ్మగారే ఉంటారు. అదే ముందు నుంచి చదువుకుంటే నెక్స్ట్ చివరి నిమిషంలో మనం ఏం మాట్లాడుతున్నాం? హోంవర్క్ ముందు రోజు ఇచ్చారు, రాత్రి అంతా ఫ్రెండ్స్ తో వెళ్ళడం, ఆడుకోవడం అలా చేసిస్తే నెక్స్ట్ డే ఉదయం ఏమవుతుంది? లేవడం, తయారవడం, అప్పటికప్పుడు రాస్తే టెన్షన్ వచ్చేస్తుంది, ఒత్తిడి వస్తుంది. అందుకని అలా ఉండకూడదు. ఎందుకు చెప్పానంటే క్లాసెస్ ఇప్పుడు ఇయర్ స్టార్ట్ అయినప్పుడు మేము వచ్చి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే మీరు అవి పాటిస్తారు. క్లాస్ లో కూర్చోండి నీట్గా. తర్వాత ఇప్పుడు మన ఎగ్జామ్ మార్కులు తక్కువ వస్తే అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? నేను చదవకపోబట్టే కదా మార్కులు వచ్చాయి, ఆ తప్పు అన్నది అప్పుడు వస్తే చెప్పలేదు కదా. ఎగ్జామ్స్ వస్తాయి, అయిపోయి రిజల్ట్ వస్తుంది, మార్కులు 40, 30, పక్క అబ్బాయికి 80. అది మనకి ఏంటంటే ఇంకా స్టార్టింగ్ లోనే మనం మేల్కొంటే పర్వాలేదు. 6 నెలల తర్వాత ఇంకా మనకి సబ్జెక్ట్ అంతా అర్థం అవుతుంది. ఒక లెసన్ అయిపోతుంది, 2వ లెసన్ అయిపోతుంది, 3వ లెసన్ అయిపోతుంది, మనకి ఏమీ అర్థం అవుతుంది. అందుకని ఇప్పటి నుంచి క్లాస్ లోని మీరు శ్రద్ధ పెట్టి వినాల్సి ఉంటుంది. మనం ఈ వాయిదా వేయడానికి అది ఎవరి చేతిలో ఉంటుంది? అది వాయిదా వెయ్యాలా చెయ్యాలా అన్నది ఎవరి చేతిలో ఉంటుంది? అలా మనం వాయిదా వేస్తామా, వాయిదా వేయకుండా చేద్దామా? మరి చాలా చేస్తారా? మనం దానికి ఏమనుకున్నాం? సీతా గీతాలు ఎవరు ఇస్తున్నారు? సీత ఏం చేస్తుంది? 5 చాప్టర్స్ ఉంటే ఒక 2 days లో ఒక చాప్టర్ అనుకొని 5 సబ్జెక్ట్స్. అలాగా మనము ముందు నుంచే ఇప్పుడు ఇంకా ఎక్కువ సిలబస్ ఏం అవ్వదు కదా, అవునా కదా? ఇప్పుడు
స్టార్టింగ్ నుంచే మనం ప్లాన్ చేసుకుంటే ఏమవుతుంది, తర్వాత ఇంకా ఏదైనా ఫంక్షన్ వస్తుంది, ఏదైనా ఫంక్షన్ ఉన్నా మనకి టెన్షన్ ఉండదు. ఎవరితో చుట్టాలు మర్చిపోయింది, మనకి ఎగ్జామ్ దగ్గరికి వచ్చింది, నువ్వంతా ప్లాన్ చేసుకొని నువ్వు చదువుకున్నావు అనుకో, ఒకసారి రిఫర్ చేసేసుకోవచ్చు, ఫంక్షన్ కి వెళ్ళు. రెండో ఉన్నాయి, అదే చదవకపోతే అప్పుడు చదవకపోతే ఏమవుతుంది, ఫంక్షన్కి వెళ్ళగలవా? ఫంక్షన్కి వెళ్ళలేవు. ఇక్కడ ఉంటే అమ్మ అమ్మ నాన్న చెల్లి తమ్ముడు అమ్మ ఎందుకంటే రమ్మంటాను ఇంట్లో ఉన్నాను అని అలా ఉంటుందా? అలా కాకుండా ఇప్పటి నుంచి మనం చేసుకో. తర్వాత ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ చిన్న పనితో మొదలు పెట్టండి. ఏంటంటే ఫస్ట్ అదే ఏంటంటే వాయిదా వేయడం వల్ల మనకు వచ్చే ఏంటి నష్టాలేంటి? మనం వాయిదా వేయడం వల్ల మనం యాజ్ ఎ స్టూడెంట్ గా ఏంటి నష్టం వస్తాం? పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తాయి. ఒకసారి చదవాలి, పైన అక్కడ ఏం రాస్తుందో తెలుగులో చదువు. చదువు తెలుగులో ఏం రాస్తుంది అక్కడ? అది తెలుగులో గట్టిగా చెప్పు. ఇప్పుడు వాయిదా వేయడం వల్ల ఏమొస్తుంది? ఒకసారి చెప్పాలి పరీక్షల్లో, తర్వాత చివరి నిమిషాల్లో, తర్వాత మిస్ అవడం అంటే ఇంకా మనకేంటి పరీక్ష. పరీక్ష 10వ తారీఖు పరీక్ష. మనం చదవకపోతే ఏమవుతుంది? ఎగ్జామ్ అయిపోతుంది, తర్వాత చదివిన నెక్స్ట్ ఎగ్జామ్ ఉపయోగపడతాం, కానీ ఈ ఎగ్జామ్ కి ఉపయోగపడతాం. అవునా కదా? తర్వాత తప్పు చేసామంటే చదవకపోతే మార్కులు తక్కువ వచ్చాయి. టీచర్ అందరి పిల్లలకి ఒకలాగే చెప్తారు, అందులో కొంతమందికి 80లు 90లు వస్తాయి, కొంతమంది 30లు 40లు వస్తాయి. అది టీచర్ పాయింటా లేకపోతే స్టూడెంట్ పాయింటా? స్టూడెంట్ పాయింటే కదా. అది మనం మార్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు ఇది మనం అనుకున్నాం కదా టైం టేబుల్ పెట్టుకోవాలి అనేసి. ఏంటంటే నేను ఒక మ్యాథ్స్ చదువుతాను, సైన్స్ చదవను అన్నానికి లేదు. అవునా కదా? మొత్తం అన్ని సబ్జెక్టు మీద కాన్సన్ట్రేట్ చేయాలి. తర్వాత మనం బాగా మనకి అలవాటు అయిపోయింది సెల్ చూడటం, సరిగ్గా చదవకపోవడం. ఫస్ట్ ఇంత చదివేస్తామంటే చదవలేము. దాని ఏంటంటే ఒక్కొక్క చాప్టర్ మనకి ఏదైతే ఆసక్తి ఉందో, కొంతమందికి కొన్ని సబ్జెక్టులు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్? తెలుగు బాగా అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలి? ఫస్ట్ ఇష్టమైన సబ్జెక్ట్ ఫస్ట్ తీసుకొని చదివితే నీకు ఏమవుతుంది? ఆసక్తి వస్తుంది చదవాలని. అప్పుడు కొంచెం చదివిన తర్వాత ఇంకో సబ్జెక్ట్ తీసుకో. తర్వాత ఇప్పుడు మనం ఏమనుకున్నాం? టీవీ రూమ్ లో కూర్చోవద్దు అనుకున్నాం. అవునా కదా? టీవీ రూమ్ లో కూర్చోకుండా వేరే ఒక ప్లేస్ పెట్టుకొని కూర్చుంటే మనం అలా ధ్యాస అంతా సీరియల్ ఏమైపోతుంది, క్రికెట్ ఏమైపోతుంది, వాడు 4 కొట్టాడా 6 కొట్టాడా అది మన దాని మీద దృష్టి ఉంటుందా? ఆ దృష్టిని మనం మరల్చుకోవాలి. దేని మీద మనం దృష్టి పెడుతున్నాం? నువ్వు 1 అవర్ చదువు, ఆ 1 అవర్ వేరే ఆలోచనలు ఏవి పెట్టుకోకూడదు. అర్థమైందా? తర్వాత మనము
ప్రతి సబ్జెక్ట్ లోని 2 చాప్టర్స్ 15వ తారీఖు కల్లా కంప్లీట్ చేయాలి అని చేయాలి అని చెప్పి మన మట్టికి మనమే తర్వాత లాస్ట్ ఏంటి పని పూర్తయిన తర్వాత మీ బహుమతి మనమే ఇచ్చుకోవాలి. ఏంటంటే నేను ఎగ్జామ్ లోని 80 మార్క్స్ వస్తే అమ్మని అడిగి సినిమాకి తీసుకెళ్ళమంటాం, లేకపోతే ఒక స్వీట్ అమ్మని చేయమంటాం. ఏంటంటే 80 మార్క్స్ వచ్చేలా నేను బాగా చదువుకున్నాను, నాన్నని నాకు ఏమైనా పొందిమ్మని. అది ఏంటంటే మనకి మనమే ఆలోచించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మనకి కరెక్ట్ టైమా కాదా? స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి, అదే 6 నెలలు 8 నెలల తర్వాత అయితే క్లాసెస్ అన్ని అయిపోతున్నాయి, ఎలా అయినా టెన్షన్ వస్తుంది. కానీ ఇప్పుడు మనకు ఆ టెన్షన్ లేదు కదా, అవునా కాదు? స్కూల్ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అయింది? స్కూల్ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అయింది? 4 days అంటే ఇంకా టీచర్స్ అందరూ ఇంకా రాలేదు కదా. ఇప్పుడంటే బుక్స్ వచ్చాయా? బుక్స్ వచ్చినప్పుడు బుక్లో రాసుకోండి ఏంటి ఏ సబ్జెక్ట్ లో ఏవి ఎన్ని లెసన్స్ ఉన్నాయి అవి ఏంటి. ఇప్పుడు ఏంటంటే రేపు చెప్తానన్న క్లాస్ ముందు రోజు ఇంటి దగ్గర ఒకసారి చూసుకున్నారు అనుకోండి, అప్పుడు ఇంకా బాగా అర్థం అవుతుంది, అవునా కదా? ఇప్పుడు రేపు మనకి తెలుగు లెసన్ ఏదో చెప్తున్నారు అనుకోండి, అది ముందు రోజు తెలుస్తారు కదా, మనం ఇంటి దగ్గర ఉంటాం కదా, రేపు మేడం మీకు చెప్తారు కదా ఏంటి అన్నది మనం చదువుకొని వస్తే మేడం చెప్పినప్పుడు సార్ చెప్పినప్పుడైనా మనకి ఏమవుతుంది? ఇప్పుడు ఈ వాయిదా వేయడం అన్నది గుడ్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్? వాయిదా వేయడం గుడ్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్? ఇప్పుడు ఇచ్చి ఆ వాయిదా వేయడం మానేస్తారా, వాయిదా వేస్తూ ఉంటారా? తర్వాత అమ్మ ఏదైనా పని చెప్పింది అనుకోండి, దానికి కూడా వాయిదా కూడా హెల్ప్ చేయదు. మీరు కూడా నేను అమ్మాయిని కదా, నేను అమ్మ చెప్తే నేను చేయలేదు చెల్లికి చెప్పు అని చేయకుండా అమ్మకి మనము హెల్ప్ చేయాలి, అవునా కదా? చేద్దామా? ఇప్పుడు వాయిదా వేయడం వల్ల మనకి భవిష్యత్తు కూడా ఆటంకమే. మనకి ఇప్పుడు ఈ అలవాటు ఉంది, మరి ఏంటంటే వాయిదా వేయడం చిన్నప్పటి నుంచి మనకు అలవాటు అయిపోతే పెద్ద అయిన తర్వాత ఏమవుతుంది? వాయిదా వేయడమే అలవాటు వస్తుంది, మన భవిష్యత్తు కూడా మంచి భవిష్యత్తు ఉండదు, అవునా కదా? ఇప్పుడు మనం మంచిగా ఉండాలని అనుకుంటున్నాం కదా, లేకపోతే ఇప్పుడు మీరు 10th అయిన తర్వాత చదవకపోతే ఏం చేస్తారు? 10th అయిన తర్వాత 10th పాస్ అవ్వాలని అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మనం పెళ్లి చేసుకోవాలా చదువుకోవాలా అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు మీరు చదువుతున్నారు కదా, మీరు 10th ఫెయిల్ అయితే ఏం చేస్తారు? చెప్పండి. టెన్త్ ఫెయిల్ అయితే అమ్మ నాన్న ఏం చేస్తారు? తర్వాత ఏదో పనులు పెట్టేస్తారా? మనకి అది అవసరమా, చదువుకోవాలా అన్నది మీ చేతుల్లోనే ఉంటుంది, అవునా కదా? మనం ఇక్కడ ముందు మనం అనుకున్నాం కదా, సీత గీత ఏం చేస్తారు? సీత ఏం చేసింది? ప్లానింగ్ చేసుకుంది, ఫోకస్ పెట్టింది. ఏంటంటే 2 చాప్టర్స్ 2 రోజులు, 1 చాప్టర్ 2 రోజులు అలాగా. మరి గీత ఏం చేసింది? అలా పోస్ట్పోన్ చేసింది. అంటే ఇప్పుడు మనం దృష్టి అన్నది కంపల్సరీగా మనం చదువుకునే దాని మీద పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు ఇది అర్థమైందా? ఇప్పుడు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను అడిగితే చెప్తారా? ప్రోక్రాస్టినేషన్ అంటే ఏంటి? ఒక నిమిషం చెప్పాలి, నిమిషం చెప్పాలి. నీకు ఏది అర్థమైతే అది ఏ ఇబ్బంది లేదు. పనులు వాయిదా వేయడానికి ప్రోక్రాస్టినేషన్. ఇప్పుడు మనము యాజ్ ఎ స్టూడెంట్ గా ఏ పనులు ఎక్కువ వేస్తామని చెప్పారు? మనం చదువుకోవడం, పనులు చేయడం. అంటే ఇప్పుడు అమ్మ చెప్పిన పనులు చదవడం, హోంవర్క్ చేయడం, ఇవన్నీ మనం వాయిదాలు వేస్తున్నాం. కానీ ఇవాళ నుంచి మనం మారుదామా వద్దా?
హ్యాపీగా చేద్దాం. ఇప్పుడు అబ్బాయిల నుంచి ఎవరో ఒకరు చెప్పాలి ఏం అర్థమైందో క్లాస్ లో. కొంచెం ఒకసారి ఇప్పుడు మనం క్లాస్ చెప్పింది దేని గురించి చెప్పాం. తర్వాత ఇంకా హోంవర్క్ ఒకసారి చెప్పలు కొడదామా. ఇప్పుడు మనకి రోజు అకాడమిక్స్ లో మన రోజు వచ్చే టీచర్స్ వస్తున్నారు. ఇవాళ నేను కొత్తగా వచ్చాను కదా, నేను ఎవరు ఏంటి ఎందుకు ఈ క్లాస్ చెప్పాను ఏమైనా డౌట్ ఉందా ఎవరికైనా? మేము వాసవి చదవని సంస్థ నుంచి మేము వచ్చాం. ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లోని మాకు తెలిసిన విషయాలు మీకు నేర్చుకున్నాం. అందుకని ఇప్పుడు ఈ విషయం మనం ఇవాళ నేర్చుకున్నది తెలుసుకున్నది మనకు అవసరం కదా. ఇప్పుడు ఏంటంటే మనం వాయిదా తీయకుండా మనం అన్ని పనులు ఎప్పటికప్పుడు చేసుకోవాలి. అది ఓన్లీ చదువే కాదు, పనులే కాదు, ఏదైనా సరే అలా ఉంటే మన లైఫ్ లో సక్సెస్ అవుతుంది. నా పేరు రమణి. ఓకే, థ్యాంక్ యూ.